హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేము మా పైత్యం. సో ఈరోజు వీడియో ఏంటి అంటే వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ శివ స్టాచ్యూ అనమాట. అండ్ అది మురుదేశ్వర్ టెంపుల్. సో అక్కడ టెంపుల్లో స్టోరీ ఏంటి, అసలు అక్కడ టెంపుల్ ఎలా వచ్చింది అదంతా మీకు వీడియోలో ఉంది, చూసేయండి. సో మేము ముందు రోజు నైటే వచ్చేసి టెంపుల్కి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో రూమ్ తీసుకున్నాము. అండ్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. కొంతమంది దుస్తులు డ్రెస్ కోడ్ ఉందని చెప్పారు గైస్, నాకు నమ్మమాకండి. ఇక్కడ ఏం డ్రెస్ కోడ్ లేదు, మీకు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు. అలా అని ఆమె వేసుకోలేదు మళ్ళీ డ్రెస్ కోడ్, మళ్ళీ నాకు చెప్పి నాతో ఇలాంటి డ్రెస్ వేయించారనమాట. ఇక్కడ వీళ్ళు పూల పంపకాలు చేసుకుంటున్నారు గుళ్ళోకి వచ్చి. సో టెంపుల్లోనే అన్నదానం జరుగుతుందన్నమాట. అది ఎవ్రీడే అక్కడ ఉంటుంది. సో మేము భోజనానికి అక్కడికే వెళ్ళాము. పెద్ద ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్ లాగే ఉన్నావు నిజంగా. కచ్చీఫ్ నువ్వు. అండ్ కింద మొత్తం ఫోటో సెషన్ అయిపోయాక మళ్ళీ పైకి వెళ్ళామన్నమాట. అక్కడ ఏంటంటే అసలు ఇక్కడ గుడి ఇలా ఎందుకు వచ్చింది, ఏంటి స్టోరీ అనేది ఒక స్టాచ్యూస్ టైప్లో పెట్టేసి మనకి స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుందో అలా చేశారు. సో అది చూడటానికని పైకి వెళ్ళాము. అండ్ ఈ స్టాచ్యూ గుర్తుపెట్టుకొని మనం తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. సో హియర్ ఈజ్ ది స్టోరీ బిహైండ్ మురుదేశ్వర్ టెంపుల్. ఇక్కడ స్టోరీ ఏంటి అంటే రావణాసురుడి వాళ్ళ అమ్మ శివుని భక్తురాలు. శివుడి యొక్క ఆత్మలింగం కావాలి అని వాళ్ళ కొడుకుని అడగడంతో రావణాసురుడు నేను తెస్తాను అని చెప్పి తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకి శివుడు వచ్చి ఆత్మలింగాన్ని ఇచ్చేసి ఒక కండిషన్ పెడతాడు. నువ్వు ఈ ఆత్మలింగాన్ని ఎక్కడైనా కింద పెడితే దానివల్ల ఆత్మలింగం ఆ ప్లేస్లోనే ఉండిపోతుంది, మళ్ళీ నీకు తీయడానికి అవ్వదు అని చెప్పి ఒక కండిషన్ పెట్టి ఇస్తాడు. సో ఇదంతా తెలిసిన వినాయకుడు ఏంటంటే దీన్ని రావణాసురుడు మిస్యూజ్ చేసుకుంటాడు అని అర్థమయ్యి దాన్ని ఎలాగైనా తన దగ్గర నుంచి తీసుకోవాలి అని చెప్పేసి ఒక చిన్న పిల్లాడిలాగా రావణాసురుడి దగ్గరికి వెళ్తాడు. సో అదే టైంలో సన్సెట్ అయ్యే టైం కాబట్టి రావణాసురుడు నేను సూర్యుడికి నమస్కారం చేసుకుంటాను, దీన్ని కాసేపు పట్టుకో అని ఇస్తే వినాయకుడు అంటాడు నేను ఒక 3 times నేను పిలుస్తాను, ఈలోపు వచ్చి తీసుకొని నేను ఎక్కువసేపు పట్టుకోలేను అని చెప్పేసి ట్రిక్కీగా రావణాసురుడు తిరగగానే వెంటనే 3 times పిలిచేసి ఆ లింగాన్ని కింద పెట్టేస్తాడనమాట. సో కింద పెట్టడం వల్ల ఏమవుతుందంటే వెంటనే లింగం ఇంక అక్కడే ఉండిపోతుంది. దాన్ని రావణాసురుడు తీయటానికి చాలా ట్రై చేస్తాడు కానీ తీయటానికి అవ్వదు. ఆ కోపంలో ఏం చేస్తాడంటే విసిరేస్తాడనమాట దానికి సంబంధించిన వస్తువు అవన్నీ. విసిరేయటం వల్ల
ఆ లింగానికి సంబంధించిన ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చోట పడటం వల్ల అలా గోకర్ణలో ఈ మహాబలేశ్వర్, మురుదేశ్వర్ అలా కొన్ని టెంపుల్స్ వచ్చాయి. ఆ టెంపుల్స్ అన్నీ నాకు పేర్లు తెలియదు, కాకపోతే నేనైతే 2 టెంపుల్స్కి వెళ్ళాను, మహాబలేశ్వర్ అండ్ ఇది మురుదేశ్వర్ అనమాట. సో ఇదైతే నేను తెలుసుకున్న స్టోరీ. ఒకవేళ దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉండి మీకు తెలుసు అంటే నాకు కామెంట్లో చెప్పండి. గాయస్ ఈమెకి మాకు ఏ సంబంధం లేదు, ఏం మాతోనే వచ్చింది కానీ ఒంటరిగా తిరుగుతుంది. అండ్ ఇవే కాకుండా కింద గోపురం దగ్గర ఇంకా టెంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ మాకు అక్కడ తెలియక వెళ్ళలేదు, తర్వాత ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయని అటు వెళ్ళాము. అండ్ అక్కడే ఒక పాత బావి ఉంది. సో మేము ఆ బావి దగ్గరికి వెళ్ళామన్నమాట. దాంట్లో కాయిన్స్ వేయచ్చో వేయకూడదో మాకు తెలియదు. మేము మా సొంత పెత్తనాలు వాడి ఎవరిని అడగకుండా మేము 4 కాయిన్స్ వేసాము. సో అదంతా తిరిగేసరికి అలసిపోయి మామూలు కాసేపు రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారనమాట. అండ్ నెక్స్ట్ మేము ఆ గోపురం దగ్గరికి వెళ్ళాము. 18 ఫ్లోర్స్ ఉంటుంది అది. సో లిఫ్ట్ అవైలబుల్ కూడా ఉంది కాబట్టి వెళ్ళాము. అక్కడ నుంచి మొత్తం టెంపుల్ వ్యూ అండ్ అరేబియన్ సీ వ్యూ మొత్తం బాగా కనిపిస్తుంది అనమాట అక్కడ నుంచి. అండ్ నెక్స్ట్ బీచ్కి వచ్చాము. అండ్ అక్కడ మేము ఎక్కువసేపు ఉండలేదు, రావటమే లేట్గా వచ్చేసరికి 1/2 అవర్ ఉన్నాము. 1/2 అవర్ తర్వాత క్లోజ్ అంట. అది ఓన్లీ 6 వరకు 6:30 వరకు, తర్వాత క్లోజ్ చేసేస్తారు, ఇంకెవరికి ఎంట్రీ ఉండదు. అండ్ అక్కడ దాకా వెళ్ళాక షాప్స్కి వెళ్ళకపోతే మా వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. అండ్ నెక్స్ట్ అక్కడికే వెళ్ళామన్నమాట. ఒక సైడ్ మొత్తం ఫుడ్ స్టేషన్ ఉంది, ఇంకోవైపు మొత్తం షాప్స్ ఉన్నాయి. ఒకటే నేను చూడు ఫోన్లో చూస్తున్నా. గిఫ్ట్ తెచ్చా, చైన్. అది నీకు బాగా సెట్ అవుతుంది, నీకు మాత్రమే సెట్ అవుతుంది. చూడు చూడడం. రే ఇది కూడా నీకు ఇష్టమారా? అండ్ ఫైనల్గా రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చేసాక మేము అక్కడ షాప్స్లో కొన్న మ్యాజిక్ స్లేట్తో కాసేపు అక్షరాభ్యాసం చేసింది అశ్విని. అండ్ మాకు కాసేపు పాపం చదువుకుంది, చాలా రోజులు అయిపోయిందని చెప్పి. రావట్లేదా? ఇంకోటి వస్తుంది ఎక్స్ట్రా. ఇంకోటి ఏమొస్తుంది? ఫస్ట్ రూ, తర్వాత రూ వస్తుంది. ఏమో నువ్వు రాసుకో, లాస్ట్లో చూసి చెక్ చేస్తాం. ఏకి పైన గీత వస్తుందా? ఐ పైన డబ్ల్యూ వస్తుందా? ఓ వచ్చిందంటే చూపిస్తే చూపి. ఇది ఒకటి బాగొచ్చు, ఊరిగా ఆకుంటుంది కదా.
కారాయ్ కా రావురాయి చెప్తారా గా కింద గీత కక్క గగ్గ నా అది సెకండ్ లైన్లో వచ్చింది అనుకుంటా. నాకు గుర్తులేదు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.